నమస్కారం అందరికీ శుభోదయం. ఎస్పీ ఫ్యాషన్స్ అండ్ సబల ఈరోజు క్లాస్ ఏంటంటే డ్రెస్ పై ఆల్రెడీ కొలతలు పెట్టిన లైనింగ్ పెట్టి ఉంటే ఎలా కట్ చేయాలనేది ఈరోజు క్లాసు. ముందుగా నేను చెప్తాను. ఇదిగోండి, లైనింగ్ ఆల్రెడీ కొలతలు పెట్టి కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ తీసుకొచ్చి ఇలా డ్రెస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అదే లైనింగ్ని దీని మీద పెట్టి ముందుగా పిన్స్ ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు వంకర్లు పోకూడదు. పర్ఫెక్ట్గా కటింగ్ రావాలంటే నేర్చుకునే వాళ్ళం కాబట్టి ముందుగా ఇట్లా పిన్స్ వేసుకోవాలి. ఈ పైన ఇక్కడ ఈ ఎండింగ్ లో 4 సైడ్స్ 4 చిన్న పిన్స్ వేసుకున్నాక ఆ తర్వాత మనకి కదలకుండా అనేది ఉంటుంది క్లాత్. తర్వాత సేమ్ ఒక బ్లీచ్ తీసుకొని ఈ లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచు, ఇదిగోండి ఈ లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచు, ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని అదే మాదిరిగా లైన్ డ్రా చేసుకుంటూ ఎండింగ్ వరకు ఇట్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఈ లైనింగ్ తోటే కట్ చేసేసాం అనుకో, నేర్చుకునే వాళ్ళం కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు తేడా రావచ్చు. అందుకోసమే అట్లా తప్పులు రాకూడదు. డ్రెస్ పర్ఫెక్ట్గా రావాలన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ పద్ధతిలోనే మనం కట్ చేసుకుంటే డ్రెస్ కుట్టడానికి కొంచెం క్రాస్ వచ్చినా తేడా వచ్చినా పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్. మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే. ఇంకా నేను కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఇట్లా క్లోజింగ్ వైపు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కటింగ్ అయిపోవాలి. నేను ఇక్కడ నుంచి కట్ చేసుకుంటూ చూపిస్తాను చూడండి. ఇట్లా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా కరెక్ట్గా మనం ఎలా లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ దగ్గరికి కట్ చేసుకుంటూ పోవాలి. ఇక సేమ్ అదే మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మనం లైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే లెవెల్లో మనం కట్ చేసుకుంటూ పోవాలి. పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఏం కాదు, నో ప్రాబ్లం. ఇలా క్లాత్ తిప్పుకోవచ్చు. మళ్ళీ భుజం దగ్గర నుంచి సంక భాగం వైపు దిగుతూ పోవాలి. ఇట్లా స్లోగా టర్న్ అవుతూ కట్ చేయాలి. కత్తెర ఎక్కడ క్లోజ్ అవ్వకూడదు. మనకి ఎండింగ్ వచ్చేటప్పుడే క్లోజ్ కావాలి. ఇప్పుడు సంక భాగం కూడా అయిపోయింది కదా, ఇంకా టైట్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఇంక ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ పోవడమే. ఇట్లా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏదైనా చిన్న చిన్న కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రెస్ యొక్క పూర్తిగా కటింగ్ అనేది మనం చేయొచ్చు. స్టిచ్చింగ్కి పూర్తిగా మనం నేర్చుకున్నట్టు అర్థం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.